హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. వీళ్ళు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో దానికి రిలేటెడ్ అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ముందుగా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే January 24th నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ అలానే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే February 14th లోపు అయితే మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్గా 50 పోస్టులు అయితే వీళ్ళైతే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇందులో ఏ బ్రాంచెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ అలానే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ దాంతోపాటు బీఎస్సీ ఫిజిక్స్ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ ఇంకా బ్రాంచ్ వైజ్ పోస్టులు చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 23 పోస్టులు అయితే ఉన్నాయి. అలానే ఎలక్ట్రికల్ వాళ్ళకైతే 12 పోస్టులు అండ్ అలానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే 11 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అలానే బీఎస్సీ వాళ్ళకైతే ఒక 4 పోస్టులు అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ అలానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళైతే ఉన్నారో వీళ్ళైతే డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్ అయితే వీళ్ళకైతే వచ్చి ఉండాలి. అండ్ అలానే ఒకవేళ ఎవరైనా ఇంటర్ కంప్లీట్ చేశాక లాటరల్ ఎంట్రీగా డిప్లొమాలో జాయిన్ అయినట్లయితే వాళ్ళకి కూడా అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దాంతోపాటు డిప్లొమా అండ్ బీఎస్సీ వాళ్ళకి కామన్గా ఏంటంటే ఇంగ్లీష్ అయితే వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్గా అయితే ఉండాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం అందరికీ ఇంగ్లీష్ అయితే సబ్జెక్ట్స్గా అయితే ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఎన్పిసిఐఎల్ వాళ్ళు ఇచ్చిన ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మినిమం హైట్ అయితే 160 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలానే మినిమం వెయిట్ అయితే 45.5 kgs అయితే వీళ్ళైతే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యాక మీకు ఏంటంటే 2 years అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ అయినప్పుడైతే మీకు 24,000 అయితే పర్ మంత్ అయితే వస్తుంది. అండ్ అలానే సెకండ్ ఇయర్ ట్రైనింగ్లో 26,000 పర్ మంత్ అయితే వస్తుంది. అండ్ ఇంకా మీకు పే స్కేల్ చూసుకున్నట్లయితే పర్ మంత్కి మీకు 35,400 రూపీస్ అయితే వస్తుంది. టోటల్గా అలవెన్సెస్ అన్నీ కలుపుకున్నట్లయితే దాదాపు ఒక 50,000 అయితే పర్ మంత్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 to 25 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే మీకు February 14th లోపు అయితే 18 to 25 ఇయర్స్కి అయితే మీరైతే ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఆ డేట్కి అయితే మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ యాజ్ యూజువల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ అలానే ఓబీసీ వాళ్ళకైతే 3 years ఇస్తున్నారు. అండ్ అలానే ఎవరైతే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఇలా వీళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళకి 10-15 years అయితే వాళ్ళకైతే వస్తున్నాయి. సో ఇదైతే చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే వీళ్ళకైతే రాజస్థాన్లో అయితే వీళ్ళకైతే పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ట్రైనింగ్ పీరియడ్ చూసుకున్నట్లయితే 18 months అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఒకటి ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అయితే ఏమీ లేదు, జస్ట్ సిబిటీ ఎగ్జామ్. మీరు నార్మల్ సిబిటీ ఎగ్జామ్స్ ఎలా రాస్తారో అలానే ఉంటుంది. మీకు 1.5 hour టైం అయితే ఇస్తారు. 50 questions ఉంటాయి. 100 marksకి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ అలానే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక హాఫ్ మార్క్ అయితే మీకైతే పోతుంది. సో ఇవి గైస్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ అయితే. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ అలానే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎవరైనా కంప్లీట్ చేసి ఉన్నట్లయితే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ నోటిఫికేషన్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మీకు డిప్లొమా అయ్యాకే మీకు స్టార్టింగ్ శాలరీ ఒక 35,000 to 50,000 అయితే వస్తుంది. సో ఇలాంటి నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు గైస్. ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే లింక్ ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.